హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. డాక్టర్ తను బెదిరిస్తున్న శాలినితో, ఇప్పుడు నాకేం జరిగినా నీ మీదకే వస్తుంది శాలిని, నీ బండారం మొత్తం బయటపడుతుంది అంటుంది. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావేంటి, అవాయిడ్ చేస్తే వదిలేస్తాననుకుంటున్నావా, లేక నీ బెదిరింపులకు భయపడి నా ఆలోచన మానేస్తాననుకుంటున్నావా, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు శాలిని అంటుంది. ఆ మాత్రం ధైర్యం తెగింపు లేకుండానే నేను నీతో చేతులు కలుపుతానా? నా వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి నీ పాపంలో పాలు పంచుకుంది నీ మీద అభిమానంతో కాదు, అవకాశం ఉన్నప్పుడు నా అవసరం నువ్వు తీరుస్తావన్న ఆలోచనతో. నాకు ఆ ఫ్లాట్ ఖచ్చితంగా కావాలి శాలిని, నేను అడిగిన 50 లక్షలు తీసుకుని రేపు హాస్పిటల్కి రా. నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, దీన్ని కరెక్ట్గా వాడుకో, లేదంటే నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. మైండ్ ఇట్ అంటూ, క్యాష్తో రావడం నీకు కష్టం అనిపిస్తే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చెయ్యి అంటూ తన అకౌంట్ నంబర్ చెప్పి, కొంచెం డోర్ ఓపెన్ చేస్తావా అంటుంది. శాలిని ఇరిటేట్ అవుతూ డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక శ్యామల కామాక్షి కూడా హాల్లోకి వస్తారు. శ్యామల జగదీశ్వరితో సడన్గా డాక్టర్ రావడం ఏమిటి వదినా అని అడుగుతుంది. కామాక్షి పైగా చెకప్ చేస్తానని లోపలికి తీసుకెళ్ళింది అంటే ఏదో ఇష్యూ ఉండే ఉంటుంది అంటుంది. శ్యామల ఆ పిల్ల మన దగ్గర ఏమైనా దాస్తుందా ఏంటి అని అడుగుతుంది. జగదీశ్వరి అదేం లేదు, క్యాజువల్గా చెకప్ చేస్తానని చెప్పింది అంతే అంటుంది. శ్యామల ఏమో వదినా, నాకెందుకో కొంచెం అనుమానంగానే ఉంది అంటుంది. ఇంతలో శాలిని డాక్టర్ హాల్లోకి వస్తారు. శ్యామల శాలినితో డాక్టర్ ఎందుకు చెకప్ చేసింది అని అడుగుతుంది. శాలిని జనరల్ చెకప్ పిన్ని గారు అంటుంది. కామాక్షి శాలిని నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు కదా, అప్పుడు డాక్టర్ గారు చెకప్ చేయలేదా అని అడుగుతుంది. శాలిని తడబడుతూ ఉంటుంది. కామాక్షి అసలు నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు శాలిని అని అడుగుతుంది. శ్యామల మందుల విషయం దాచినట్టు ఇంకేదైనా దాస్తున్నావా ఏంటి అని అడుగుతుంది. డాక్టర్ ఏం లేదండి, అబార్షన్ అయ్యాక ఆడవాళ్ళు కాస్త డిప్రెషన్లోకి వెళ్తారు, మళ్ళీ వాళ్లకు తల్లయ్యే అవకాశం ఉంటుందో లేదో అని భయపడుతూ ఉంటారు. పైగా మీ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా, వాటి వల్ల శాలిని ఇంకొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుందని నాకు అనిపించింది. అందుకే అప్పుడప్పుడు హాస్పిటల్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను. ఆ స్ట్రెస్ ఉన్నన్ని రోజులు ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. చూశారు కదా, నేను ఫ్లాట్ గురించి మాట్లాడమని చెప్పిన విషయం శాలిని విరాట్ గారితో డిస్కస్ చేయలేదు. ఆ విషయం గుర్తు చేసినట్లుగా ఉంటుంది, తను చెక్ చేసినట్లు ఉంటుందని నేనే వచ్చాను, అంతేనండి, ఇంకేం ప్రాబ్లం లేదు అంటుంది. కామాక్షి మేమింకా శాలినికి ఏమైనా ప్రాబ్లం ఉందో అని టెన్షన్ పడ్డాము అంటుంది. డాక్టర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం ఇక శాలిని చేతిలో ఉంది అంటూ, శాలినితో నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా నడుచుకున్నామనుకో అంతా సెట్ అయిపోతుంది, లేదంటే నీకు ట్రీట్మెంట్ ఇంకాస్త పెంచాల్సి వస్తుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే నువ్వు నా మాట విని తీరాలి, అర్థమైందనుకుంటాను అంటుంది. క్రాంతి డాక్టర్ గారు పర్టికులర్గా ఎందుకు అంత జాగ్రత్తలు చెప్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు. శాలిని ఓకే డాక్టర్, మీరు చెప్పినట్టే నడుచుకుంటాను అంటుంది. డాక్టర్ గుడ్ అంటూ, మళ్ళీ నేను నిన్ను వెతుక్కుంటూ రావాల్సిన అవసరం రాకుండా చూసుకో అంటుంది. డాక్టర్ వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. రఘురాం జగదీశ్వరితో శాలిని మీద అంత కన్సర్న్ చూపిస్తుంది అంటే డాక్టర్ చాలా మంచి ఆవిడ ఉంది కదా అంటాడు. జగదీశ్వరి అవునండి అంటుంది. శ్యామల ఆ డాక్టర్ గారి ట్రీట్మెంట్ పుణ్యమా అని త్వరలో శాలిని కడుపు పండాలి అంటుంది. చంద్రకళ శాలిని కడుపు పండడం కాదు, తన పాపం పండుతుంది అని అనుకుంటుంది. ఇక శాలిని డాక్టర్ గురించి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ డాక్టర్ ఇంటికి వచ్చి అందరికీ లేనిపోని డౌట్స్ క్రియేట్ చేసింది, ఇదేదో కొత్త గొడవకి దారితీసేలా ఉంది, ఎలాగైనా ఈ విషయాన్ని వెంటనే క్లియర్ చేయాలి అనుకుంటూ ఉంటుంది. క్రాంతి శాలిని భుజం మీద చేయి వేయడంతో శాలిని ఉలిక్కి పడుతుంది. ఏంటి క్రాంతి అని అడుగుతుంది. క్రాంతి నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని అడుగుతాడు. శాలిని లేదు అంటుంది. అయినా ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతుంది. క్రాంతి నువ్వు అబద్ధం చెప్తున్నావు శాలిని, చూస్తేనే ఏదో దాస్తున్నామని అర్థమవుతుంది, అదేంటో చెప్పు అంటాడు. శాలిని అయ్యో క్రాంతి, నీ దగ్గర నేను ఎందుకు దాస్తాను, మన మధ్య దాపరికాలు ఏముంటాయి, నువ్వేదో పొరపాటు పడుతున్నావు అంటుంది. క్రాంతి లేదు శాలిని, నువ్వు కవర్ చేసుకోవడానికి అలా చెప్తున్నావు, కానీ ఖచ్చితంగా ఏదో ఉంది, ఎప్పుడూ లేనిది నాకు చెప్పకుండా నువ్వు ఒక్కదానివే హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ ఇంటికి వచ్చి మెడిసిన్ సరిగా వాడమని జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది, అసలు ఏమైంది శాలిని, నీ డిప్రెషన్ ఇంకా తగ్గలేదా, లేక అబార్షన్ అయ్యాక గైనిక్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందా, అందరికీ చెప్పలేక నీలో నువ్వే సఫర్ అవుతున్నావా,
నా దగ్గర ఏదీ దాచొద్దని చెప్పాను కదా శాలిని, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. శాలిని, క్రాంతి నువ్వు భయపడుతున్నట్టుగా నాకే ప్రాబ్లం లేదు. నేను డిప్రెషన్లో కూడా లేను. ఐఎమ్ టోటల్లీ ఫైన్ అంటుంది. క్రాంతి, మరి డాక్టర్ ఎందుకు మెడిసిన్ వాడమని చెప్పింది అంటాడు. శాలిని, అదా నీ టెన్షన్ అంటూ, తను నా ఫ్రెండ్ కదా క్రాంతి. నేను అబార్షన్ జరిగింది అన్న ఆలోచన నుంచి బయటపడి మళ్ళీ నేను త్వరగా కన్సీవ్ అవ్వాలని నా మీద ఓవర్ కన్సర్న్ చూపిస్తుంది. అంతే, దానికే నువ్వు ఇలా కంగారు పడితే ఎలా అని అడుగుతుంది. క్రాంతి, కంగారు పడకుండా ఎలా ఉంటాను శాలిని? నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఈ ఇంటికి వారసుడు వస్తున్నాడని అందరూ ఆశగా ఎదురు చూశారు. మనం కూడా పుట్టిన బిడ్డ గురించి ఎన్నో ఊహించుకున్నాము. ఆ మహాతల్లి పుణ్యమా అని నీకు అబార్షన్ జరిగి ఆ బిడ్డను పోగొట్టుకున్నాక నువ్వెంత డిప్రెస్ అయ్యావో నేను కళ్ళారా చూశాను. ఆ బాధ నుండి బయటపడడానికి నాకు తెలియకుండా నువ్వు మెడిసిన్ కూడా వాడావు. ఇలాంటప్పుడు కూడా నేను బిజినెస్ విషయంలో డిస్టర్బ్గా ఉన్నానని, నీకున్న సమస్య తెలిస్తే ఇంకా ఫీల్ అవుతానని ఆలోచించి నాకు చెప్పుకోవట్లేదేమో అనిపిస్తుంది. అలాంటిది ఏదైనా ఉంటే మాత్రం దాచకుండా చెప్పేశాలని, నువ్వు ఒక్కదానివే సఫర్ అవ్వడం నేను చూడలేను అంటాడు. శాలిని, అలాంటిదేం లేదు క్రాంతి అంటుంది. నీ దగ్గర దాచనని ప్రామిస్ చేశాను కదా, ఇంకెందుకు దాస్తాను? కాకపోతే ఇంట్లో ఇన్ని ఇష్యూస్ పెట్టుకుని మళ్ళీ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించడం నాకే ఇష్టం లేదు. ఇంట్లో సమస్యలన్నీ సమసిపోయాక మనం ప్రశాంతంగా ప్లాన్ చేసుకుని ఇంటికి వారసుడిని అందిద్దాం అంటూ నువ్వేమంటావు అని అడుగుతుంది. క్రాంతి, నీ ఇష్టం శాలిని, ఈ విషయంలో నేను అసలు ఫోర్స్ చేయను. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అంటాడు. శాలిని, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నాకు తెలుసు క్రాంతి అంటూ క్రాంతిని హక్ చేసుకుంటుంది. ఇక విరాట్ చంద్రకళతో, ఆ డాక్టర్ అయితే ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఇచ్చింది కదా చంద్ర అంటాడు. చంద్రకళ, శాలిని అయితే నోరు కూడా మెదపలేకపోయింది బావా అంటుంది. విరాట్, ఇప్పుడు ఆ శాలిని సిచ్యుయేషన్ ఏంటి చంద్ర? 50 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్ కదా, ఎలా ఇస్తుంది అంటాడు. చంద్రకళ, ఏముంది వాళ్ళ అమ్మని అడిగి ఇస్తుందేమో అంటుంది. విరాట్, నాకు అలా అనిపించట్లేదు చంద్ర. శాలినికి ఏదైనా సమస్య ఎదురైతే తను ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలనుకుంటుంది, కానీ టెంపరీగా ఆలోచించదు. ఇప్పుడు శాలిని ఆ డాక్టర్కి భయపడి 50 lakhs అరేంజ్ చేసింది అంటే ఆ డాక్టర్ ఫ్యూచర్లో కూడా శాలినిని బ్లాక్మెయిల్ చేస్తుంది. కాబట్టి శాలిని దీనికి పర్మనెంట్ సొల్యూషన్ని ఆలోచిస్తుంది అంటాడు. చంద్రకళ, కరెక్టే బావా, శాలిని ఎంతకైనా తెగిస్తుంది అంటుంది. విరాట్, శాలిని ఏం చేస్తుందనేది పక్కన పెడితే ఇది మనకి ఎలా యూజ్ అవుతుందో అది ఆలోచించాలి అంటాడు. చంద్రకళ, నేను అదే ఆలోచిస్తున్నాను బావా అంటుంది. ఈ విషయం క్రాంతికి తెలిస్తే బాగుంటుంది, కానీ మనం డైరెక్ట్గా చెప్పలేము, ఎలా అని అనుకుంటారు. చంద్రకళ, శాలిని ఆ డాక్టర్కి డబ్బు పంపించినట్టు మనమే పంపిస్తే అంటుంది. విరాట్, మనం పంపిస్తే క్రాంతికి ఎలా తెలుస్తుంది అంటాడు. చంద్రకళ, క్రాంతి అకౌంట్ నుంచి పంపిద్దామంటుంది. విరాట్, క్రాంతి అకౌంట్ యాక్సెస్ మనమెలా ఆపరేట్ చేస్తామంటాడు. చంద్రకళ, క్రాంతి అకౌంట్ డీటెయిల్స్ తనకు తెలుసు అని చెప్పి, క్రాంతి తనతో మంచిగా ఉన్నప్పుడు అతని బ్యాంక్ పాస్వర్డ్ సెట్ చేసి పెట్టింది తనే అంటుంది. విరాట్, కానీ ఆ డబ్బు పంపించాక ఏం చేద్దాం, ఎలా క్రాంతిని డైవర్ట్ చేద్దాం అంటాడు. చంద్రకళ, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది బావా అంటూ తన ప్లాన్ గురించి విరాట్కి చెప్తుంది. విరాట్ పర్ఫెక్ట్ అంటాడు. క్రాంతికి నేరుగా ఏం చెప్పినా ఎక్కదు. ఇలా ఇండైరెక్ట్గానే వాడిని మనం డైవర్ట్ చేయాలి అంటాడు. చంద్రకళ, ప్లాన్ బాగుందా బావా అంటుంది. విరాట్, నువ్వు సూపర్ బంగారం అంటాడు. క్రాంతి అకౌంట్ డీటెయిల్స్ నీకు తెలుసు, మరి ఆ డాక్టర్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా అంటాడు. చంద్రకళ సిగ్గుపడుతూ ఉంటే, విరాట్, రాక్షసి, ఆ డాక్టర్ చెప్తుంటే ఒకేసారి కదా విన్నావు, అయినా గుర్తుందా అని అడుగుతాడు. చంద్రకళ, నేను ఏకసంతాగ్రహిని బావా అంటుంది. విరాట్, నువ్వు మామూలు దానివి కాదే, ముద్దొచ్చేస్తున్నావు అంటూ చంద్రకళకి ముద్దు పెట్టబోతూ ఉంటే చంద్రకళ, చాలు చాలు, ఈ పొగడ్తలు ఆపు, చెప్పింది గుర్తుంది కదా, రేపు నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేదాకా ఎవరిని రాకుండా చూసుకునే బాధ్యత నీదే అంటుంది. విరాట్, జరూర్ మాలిక్, ఆప్కా హుకుం అంటాడు. చంద్రకళ నవ్వుతూ ఉంటుంది. ఇక జలరాజ్, సరోజ నీరసంగా ఇంటికి వస్తారు. సరోజ జలరాజ్తో, ఇక నా వల్ల కాదురా, నేను ఈ భార్యతో పడలేను, కష్టం నాది, ఇష్టారాజ్యం దానిది, ఇది నేను భరించలేనురా అంటుంది. జలరాజ్, దానికో ప్లాన్ ఉందమ్మా, కానీ మనం కొంత కాంప్రమైజ్ అవ్వాలి, దానికి మనం ఒక ఆఫర్ ఇస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటాడు.
సరోజ ఏదో ఒకటి ఏడువు, ముందు దాన్ని పిలిచి మాట్లాడు అంటుంది. జలరాజ్ బేబీ అని పిలుస్తూ ఉంటే శృతి వస్తుంది. ఫేస్ ప్యాక్తో వచ్చిన శృతిని చూసి జలరాజ్ సరోజ భయపడుతూ ఉంటారు. సరోజ జలరాజ్తో, రే ఇంట్లో నీ పెళ్ళాంతోనే పడలేక చేస్తూ ఉంటే దానికి తోడు ఇంకొక దెయ్యం రా అంటుంది. పగలది పీకు తింటే రాత్రి ఇది పీకు తింటుందిరా అంటూ ఉంటే జలరాజ్ శృతితో, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావే, మా ఆవిడని పిలుస్తా, దాన్ని చూస్తే నువ్వే భయపడతావు తెలుసా అంటాడు. సరోజ, వాళ్ళమ్మని కూడా పిలుద్దాంరా, పిల్ల పిశాచికి రాకాసు బల్లా ఉంటుంది, దెబ్బకు దెయ్యం పారిపోతుంది అంటుంది. శృతి, నేను శృతిని అంటుంది. జలరాజ్ శృతి దగ్గరికి వెళ్ళి చూసి, నువ్వా బేబీ, ఏంటి వేషం అంటాడు. శృతి ఫేస్ ప్యాక్ వేసుకున్నాను అంటుంది. సరోజ, ఎందుకు ఈ ప్యాక్లు ప్యాచ్లు, అందంగా ఉండి ఏడుస్తావుగా అంటుంది. శృతి, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తుంటాను కాబట్టే అందంగా ఉంటాను, లేదంటే మీలా ఉంటాను అంటుంది. జలరాజ్, బేబీ మా అమ్మని ఏమీ అనొద్దు అంటాడు. శృతి, మరి మీ అమ్మ మా అమ్మని అనొచ్చా అని అడుగుతుంది. జలరాజ్, ఓకే చెల్లుకు చెల్లు అంటాడు. శృతి, నా అందం వల్లే మీ బిజినెస్ నడుస్తుంది, అది గుర్తుపెట్టుకోండి అంటుంది. సరోజ, అదే రేపటి నుంచి కుదరదు అంటున్నాను అంటుంది. శృతి, అయితే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ ఉంటే జలరాజ్, ఆవేశపడకు బేబీ, పూర్తిగా విను, మేము నీతో డీల్ మాట్లాడడానికి వచ్చాము. నువ్వు మార్కెట్కి రాకుండా ఇంట్లోనే ఉంటే నీకు కలెక్షన్లో 50% ఇస్తామంటాడు. సరోజ, సగమా కుదరదు అంటుంది. జలరాజ్ సరోజతో, నువ్వు ఆగవే, మొత్తం అది సఫా చేసే కన్నా సగం ఇవ్వడం బెటర్ కదా, నేను సెట్ చేస్తానుండు అంటూ శృతితో, ఏమంటావు బేబీ అని అడుగుతాడు. మార్కెట్కి రాకుండా ఉంటే ఇలా ట్యాన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు, ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని కాలక్షేపం చేసుకోవచ్చు అంటాడు. శృతి, కాలక్షేపమా, ఇంట్లో ఏముందని, ఒక టీవీ కూడా లేదు అంటుంది. జలరాజ్, నీకోసం స్మార్ట్ టీవీ ఇన్స్టాల్ చేయిస్తాను అంటాడు. శృతి, సరే కొన్ని రోజులు చూద్దాం, ముందు టీవీ పెట్టించు అంటుంది. జలరాజ్, ఇలా అన్నావు బాగుంది అంటాడు. శృతికి కామాక్షి ఫోన్ చేయడంతో పక్కకు వెళ్తుంది. సరోజ, టీవీ ఏంట్రా అదొక దండగా అంటుంది. జలరాజ్, నువ్వుండవే, ముందు అది ఒప్పుకుంది, అది చాలు అంటాడు. ఇక కామాక్షి శృతితో, చంద్ర లిమిట్స్ దాటింది అంటూ తేజు విషయం శృతికి చెప్తుంది. నీ పరిస్థితి ఏంటి, ఏమంటున్నారు మీ చోరవీరులు, అదే దొంగ బ్యాచ్ అని అడుగుతుంది. శృతి, వీళ్ళకి ఇవ్వాల్సిన స్టైల్లో ఇస్తున్నానమ్మా, గిలగిలా కొట్టుకుంటున్నారు అంటుంది. పాపం ఇందాకే నన్ను మార్కెట్కి రావద్దని డీల్ కుదుర్చుకున్నారు అని అంటుంది. కామాక్షి, మార్కెట్కి వెళ్ళకపోతే ఎలాగే, ఆ గల్లా పెట్టి ఎలా అని అడుగుతుంది. శృతి, ఇంట్లోనే ఉంటే సగం వాటా ఇస్తామని మాటిచ్చారు, కొన్ని రోజులు ఇంట్లో ఉంటాను, టీవీ పెట్టించమని చెప్పాను అంటుంది. కామాక్షి, టీవీ చూస్తూ కూర్చుంటే ఎలాగే, వాళ్ళను ఎలాగైనా వదిలించుకోవాలి కదా అని అడుగుతుంది. శృతి, మార్కెట్కి వెళ్తే ఏం చేయగలనో చూశారు, ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏం చేస్తానో చూస్తారు, వాళ్ళకిచ్చేది ఇస్తాగా అంటుంది. కామాక్షి, ఏమోనే జాగ్రత్త, ఉంటాను, నాకు నిద్రొస్తుంది అంటుంది. శృతి గుడ్ నైట్ చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక చంద్రకళ విరాట్ రూమ్లో నుంచి బయటకు వస్తారు. చంద్రకళ విరాట్తో, క్రాంతి నిజంగానే బయటకు వెళ్ళాడు కదా అని అడుగుతుంది. విరాట్, వెళ్ళాడు చంద్ర, నేను చూశాను, ఇదే మంచి టైం, వాడు వచ్చేలోపు నువ్వు వెళ్ళి వాడి ల్యాప్టాప్లో నుంచి ఆ గైనకాలజిస్ట్ అకౌంట్కి 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసేయి, అప్పుడు వాడి మొబైల్కి మెసేజ్ వెళ్తుంది, అది చూసి క్రాంతికి డౌట్ వస్తుంది అంటూ చెప్తూ ఉంటాడు. చంద్రకళ, నేను చెప్పిన ఐడియానే నాకు చెప్తున్నావా అంటుంది. విరాట్, ఐడియా నీదే తల్లి, మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను అంతే, నువ్వు నా ఫ్లోని డిస్టర్బ్ చేసి టైం వేస్ట్ చేయకు అంటూ క్రాంతికి శాలిని మీద డౌట్ వచ్చేలా చేసి ఆ తర్వాత వాడిని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేలా చేస్తే చాలు, క్రాంతికి శాలిని విషయంలో ఒక క్లారిటీ వస్తుంది అంటాడు. చంద్రకళ, సరే బావా అంటూ హాల్లోకి వస్తుంది. శాలిని డైనింగ్ టేబుల్ దగ్గర కాఫీ తాగుతూ ఉంటుంది. చంద్రకళ శాలిని రూమ్ లోపలికి వెళ్ళి క్రాంతి ల్యాప్టాప్ తీసుకుని క్రాంతి అకౌంట్ నుంచి డాక్టర్ అకౌంట్కి అమౌంట్ సెండ్ చేస్తూ ఉంటుంది. శాలిని కాఫీ తాగి తన రూమ్ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇక చంద్రకళ క్రాంతి వినేలా విరాట్తో మాట్లాడుతూ ఉంటుంది. చంద్రకళ విరాట్తో, శాలిని డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నాను, మాట్లాడాలి అని చెప్పడం వరకే నేను విన్నాను అంటుంది. క్రాంతి, ఒకవైపు అకౌంట్లోంచి 10 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇంకోవైపు శాలిని మళ్ళీ నాకు చెప్పకుండా డాక్టర్ని కలవడానికి వెళ్ళింది, తనకు నిజంగానే ప్రాబ్లం ఉందనిపిస్తుంది అనుకుంటూ అదేంటో తెలుసుకోవాలి అనుకుంటాడు. శాలిని డాక్టర్ ఇంటికి వెళ్ళి డాక్టర్తో, 50 లక్షలు ఇవ్వకపోతే నా విషయాన్ని మా ఇంట్లో వాళ్ళకు చెప్పేస్తానంటావా, అంతే కదా అని అడుగుతుంది. డాక్టర్, ఖచ్చితంగా చెప్పేస్తాను అంటుంది. శాలిని సడన్గా రివాల్వర్ తీసి డాక్టర్కి గురిపెట్టి
ఇప్పుడు చెప్పు అంటుంది. క్రాంతి రూమ్ బయట నుంచి శాలినిని చూస్తూ ఉంటాడు. శాలిని డాక్టర్తో నువ్వు కూడా నాకు ప్రెగ్నెన్సీ లేకపోయినా ఉందని చెప్పి నా ఫ్యామిలీని నమ్మించావు. చంద్ర వల్లే అబార్షన్ జరిగిందని చెప్పి క్రాంతిని నమ్మించి నన్ను సేవ్ చేశావు అంటుంది. క్రాంతి శాలిని మాటలు విని షాక్ అవుతాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.